హాయ్ అండి. ఈరోజైతే ఎంతో ఆరోగ్యకరమైన ఉలవలు, శనగపప్పు వడనైతే చూసేద్దాము. ఇంకా మనందరికీ తెలిసిందే కదా, ఉలవల్లో, శనగపప్పులో ప్రోటీన్స్, ఫైబరు, కాల్షియము, ఇంకా విటమిన్స్ అయితే మంచిగా ఉంటాయి ఈ రెండిట్లలో కూడా. ఇంకా ఉలవలు అయితే ఒకరోజు ముందే నానబెట్టుకోవాలి. ఇంకా శనగపప్పు అయితే 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఉలవలు, శనగపప్పు సగం సగం వేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి. కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మరీ పేస్ట్గా కాకుండా ఇంకా అంతా కూడా మిక్సీకి పట్టేసుకొని ఒక గిన్నెలకైతే వేసుకోవాలి. ఇంకా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే సాల్ట్ కూడా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకా పుదీనా వేయొద్దండి, పుదీనా స్మెల్ బాగుంటుంది దీంట్లో. ఇంకా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసేసుకొని వంట సోడా వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇవి మీ ఇష్టం అండి. ఇంకా మనము మినపవడ చేస్తాం కదా, మధ్యలో హోల్ పెట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇంకా ముందుగానైతే ఆయిల్ ఎక్కువ వేడి ఉండాలి. ఇవి మనం వేసినాక కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే లోపల మంచి ఫ్రై అవుతుంది. ఇంకా పిండి కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట వడ. ఇంకా ఉలవల్లోనైతే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి ఊబకాయం అయితే త్వరగా తగ్గుతుందండి. ఇంకా మనము ఉలవచారు లేదా ఉలవలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరుగుతాయని అంటారండి. ఇంకా ఉలవల్లోని ఫైబర్ పొట్ట సమస్యలను తగ్గించి గ్యాస్ మరియు అజీర్ణం రాకుండా కాపాడుతుందని కూడా అంటారు. వీటిలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి శరీరానికైతే కొత్త శక్తి ఇస్తుంది అని అంటారండి. ఇంకా మీ అందరూ బోనాల పండుగ అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఇంకా మేమైతే చాలా బాగా చేసుకున్నాము. మీకైతే ఒక విషయం చెప్తా అండి నేను. మన గ్రామ దేవతలు ఉంటారు కదా, అంటే ఇప్పుడు పోషమ్మ, ఎల్లమ్మ, ఇంకా దుర్గమ్మ అని గుళ్ళు ఉంటాయి కదా మన ఊర్లో. ఆ గుడులకైతే మీరు ఆదివారం రోజైతే పోయి ఖచ్చితంగా ఒక దీపం పెట్టి కొంచెం పరమాన్నం అయితే పెట్టండి. అసలు మీరు చూడండి, చేంజెస్ అయితే కనిపిస్తాయండి. అసలు చాలా మంచిది అంటారు. మనం గ్రామ దేవతలకు చేస్తే చాలా మంచిదని అంటారు. ఇంకా నేనైతే బోనం చేయనండి. ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇంకా నేనైతే నార్మల్గా చీర తెచ్చి ఇంకా బియ్యం అయితే పోస్తా అండి. ఇంకా ఈ ఉలవలతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి మనము. ఉలవల రైస్, ఇంకా ఉలవలతో అయితే గుడ్డు పులుసు పెట్టినా అండి నేను. నా ఛానల్లో ఉంటుంది షార్ట్ వీడియోస్లో, మీరు చూడండి. అసలు చేసి అయితే చాలా టేస్టీ ఉంటుంది ఇది. ఇంకా ఉల్వచారు అయితే మనందరికీ తెలిసిందే కదా, అదైతే చాలా టేస్టీ ఉంటుంది. మీకు డిస్క్ ప్రాబ్లం ఉన్నా ఈ ఉలవలు అయితే కొంచెం రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. ఇంకా బొక్కలలో కొంచెం కాల్షియం కూడా వచ్చి మంచిగా గట్టిగా అవుతాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇవి వేడి వేడివి అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇంకా మనం నాటుకోడితోనైతే చాలా టేస్ట్ ఉంటాయి. అందరు చేసుకొని తినండి. ఇంకా మేమైతే నాటుకోడి చేసినాం ఆ రోజు. ఇంకా నాటుకోడితోటైతే తిన్నాము. ఇంకా మీరు మటన్తో కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా వెజ్ వాళ్ళు అయితే పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి, లేకపోతే టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.